నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లో. ఓకే, ఫైండ్ ది ఏరియా అండర్ ది కర్వ్ యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్. ఓకే, విచ్ పాసెస్ త్రూ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఓకే, మనకి పాయింట్స్ అయితే తనే ఆల్రెడీ ఇచ్చేసిండు, మనం ఫైండ్ అవుట్ చేసిన నెసెసరీ లేదు. అండ్ ఇప్పుడు మనం ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ట్రెపెజాయిడల్ రూల్ అయితే యూజ్ చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే ట్రెపెజాయిడల్ రూల్, ఓకే, సింప్సన్ 1/3 రూల్ అండ్ సింప్సన్ 3/8 రూల్ 3/8 రూల్ అయితే చాలా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, ఆ ఒక్క రూల్స్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాం, ఓకే, ఏ కేసెస్ లో మనం యూజ్ చేస్తాం అన్న దాని గురించి కూడా నేను డిస్కస్ చేశాను చాలా డీటెయిల్ గా అయితే. ఓకే, ప్రీవియస్ వీడియో అయితే చూడండి, దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా జాయిన్ కండి. మీకు ఈ యొక్క క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క క్లాస్ పీడిఎఫ్ అయితే మీకు ఆ యొక్క గ్రూప్స్ లో అయితే అవైలబుల్ ఉంటుంది, చూడండి. ఓకే, ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఇది డిస్కస్ చేశాను, ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేశాను. ఓకే, చాలా డీటెయిల్ గా అయితే మీకు డిస్కస్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆ వీడియో అయితే చూడండి. ఈ ఒక్క వీడియోలో అయితే ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఒకటి గమనించాలి, ప్రీవియస్ వీడియోలో మనకి ఎన్ వాల్యూ ఇచ్చిండే తను. ఓకే, సంథింగ్ ఎన్ వాల్యూ తనే ఇచ్చిండే, అండ్ మనం ఈ ఎన్ వాల్యూ యూజ్ చేసి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంటుంది. ఓకే, అర్థమైందా? అండ్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటుంటాం మనం, ఎక్స్ వై వాల్యూ మనమే ఫైండ్ అవుట్ చేసుకుంటుంటాం. బట్ ఈ ఒక్క ప్రాబ్లం లో తనే డైరెక్ట్ గా ఇచ్చేసిండు ఎక్స్ వై వాల్యూస్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసిన నెసెసరీ లేదు, తనే ఇచ్చేసిండు కాబట్టి మనకు అలాంటి శ్రమ ఏంటి లేకుండా చేసిండు. దీని సొల్యూషన్ అయితే చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ ఇది మనకి x0 అవుతుంది, ఇది x1, ఇది x2, ఇది x3. అండ్ సిమిలర్లీ ఇది y0, y1, ఇది y2, y3. ఓకే, అర్థమైంది కదా. అండ్ మనకి ఇక్కడ హెచ్ వాల్యూ ఇవ్వలేదు, ఓకే, డైరెక్ట్ గా ఇవ్వలేదు. బట్ హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సపోజ్ తను హెచ్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని దాని గురించి కూడా చెప్పాను మీకు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. ఓకే, ఈ 2 పాయింట్స్ ఒక డిఫరెన్స్, లేకుంటే ఈ 2 పాయింట్స్ ఒక డిఫరెన్స్. ఓకే, దీని డిఫరెన్స్ హెచ్ వాల్యూ విడ్త్. ఓకే, హెచ్ అంటే ఏంటంటే విడ్త్ అంటాం మనం. ఓకే, హెచ్ వాల్యూ, హెచ్ అంటే ఏంటి, విడ్త్. ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్, లేకుంటే ఈ 2 వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెచ్ వాల్యూ తీసుకుంటాం. 0.5 మైనస్ 0 ఏమైతుంది, 0.5 ఇస్ ద హెచ్ వాల్యూ. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్, యూజింగ్ ట్రెపెజాయిడల్ రూల్ ఏమైతుంది మనకి. ఓకే, ఏరియా, ఈ ట్రెపెజాయిడల్ రూల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, టు ఫైండ్ ది ఏరియా అండర్ ది కర్వ్. ఏరియా అండర్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనం ట్రెపెజాయిడల్ రూల్ అయితే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇంటిగ్రేషన్ a to b f of x dx, that is equal to h/2. okay, first function into last function, okay, plus 2 times of remaining functions, y1 plus y2 plus and so on plus yn minus 1. ఇదైతే ఫార్ములా మనకి. ఓకే, అర్థమైంది కదా. h/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 times of remaining terms. ఇదైతే మనకి ట్రెపెజాయిడల్ రూల్. ఓకే, therefore area is equal to, okay, h/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అప్ టు ఎక్కడ గంట ఉంది మనకి, లాస్ట్ టర్మ్ y3 గంట ఉంది, చూడండి, y3 గంట ఉంది కాబట్టి లాస్ట్ టర్మ్ y3. ఓకే, ప్లస్ 2 times ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతుంది, y1 ప్లస్ y2. అంతే, అర్థమైందా, y1 ప్లస్ y2. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వాల్యూస్ అయితే ఇక్కడ పుట్ చేసుకోండి. హెచ్ వాల్యూ ఎంత, 0.5. ఓకే, 0.5/2. ఓకే, ఫస్ట్ టర్మ్ y0 ఎంత మనకి 5. ఓకే, y3 లాస్ట్ టర్మ్ ఎంత మనకి 11.
ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ y1 ఎంత మనకి 6, y2 ఎంత ఉంది మనకి 9. ఓకే 9 అర్థమైంది కదా. ఇది సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది మనకి బై యూజింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకే ఇదైతే మనకి ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 0.5/2 అంటే మనకి 0.25 వస్తుంది. ఓకే దెన్ ఇది మనకి 5 ప్లస్ 11 16 ప్లస్ ఇది ఎంత వస్తుంది 15 ఇంటూ 2 30. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది 11.5 వస్తుంది. బైకి మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో అయితే ఫైండ్ చేసుకోండి. ఓకే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఏరియా అండర్ ది కర్వ్ ఈస్ 11.5 స్క్వేర్ యూనిట్స్. ఓకే ఇదైతే మనకు ఆన్సర్ వచ్చింది స్క్వేర్ యూనిట్స్. అర్థమైంది కదా. ట్రెపెజాయిడల్ రూల్ యూజ్ చేసి ఎలా ఫైండ్ చేయాలి, చాలా సింపుల్గా అయితే ఉంది. ఓకే మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.